అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. మనందరూ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తారు. అయితే మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక రకరకాల సవాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఒత్తిడి పెరగటం, బట్టి పట్టించడం, ఇలాంటి ఒత్తిళ్ళన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వినూత్న విద్యా విధానంతో, స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో, అదేవిధంగా రాబోయే సరికొత్త 21st సెంచరీ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఏం చేయాలి అని చెప్పి లాయిడ్ గ్రూప్ సంస్థ ఆలోచించింది. ఇక్కడ పత్రికా మిత్రులందరికీ కూడా లాయిడ్ గ్రూప్ అనేది ఇప్పుడున్న ఫార్మా రంగంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. హెల్త్ కేర్ రంగంలో తెలుగు రాష్ట్రాల నుంచి లాయిడ్ గ్రూప్ సంస్థ ఇప్పుడు పాన్ ఇండియా విస్తరించింది. లాయిడ్ గ్రూప్ సంస్థ దాన్ని స్థాపించిన ఎండి విక్రమ్ నారాయణరావు గారు ఇప్పుడు అసలు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఎయిమ్ ఏంటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ధనిక్ భారత్ ఉద్దేశాలు ఏంటి, ధనిక్ భారత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ స్థాపించబోతున్నారు, దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఆయన ఈ మొత్తం ధనిక్ భారత్ అనే పేరుని తేవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలియజేయబోతున్నారు. వీటన్నిటికన్నా ముందుగా నేను విక్రమ్ నారాయణరావు గారి గురించి చెప్పాలి. నేను ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుంచి బాగా సన్నిహితంగా ఉన్న కుటుంబం మాకు. వాళ్ళ గ్రామం ఇంకొల్లి దగ్గర వనసపూడి. గ్రామాన్ని మార్చారు. మీరు ఏదైతే రకరకాల సినిమాల్లో చూస్తారో, శ్రీమంతులు లాంటి సినిమాల్లో, గ్రామం కోసం ప్రతి సంవత్సరం తను చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అన్నామృత అనే కార్యక్రమం దగ్గర నుంచి అందరికీ మందులు ఇచ్చే కార్యక్రమం నుంచి గ్రామాన్ని మార్చారు. గొనసపూడి గ్రామాన్ని ఎలా అయితే మార్చారో దేశం మొత్తం విద్యా వ్యవస్థ ద్వారా మార్చాలని చెప్పి ఆల్రెడీ హెల్త్ కేర్ రంగంలో ప్రూవ్ చేసుకున్న సార్ విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ మొత్తం టీం మొత్తం కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థలో తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్లో ఈ విద్యారంగంలోకి రావడం జరిగింది. దానికి సంబంధించి విక్రమ్ నారాయణరావు గారు మనకి ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన ఎందుకు స్థాపించారు, ధనిక్ భారత్ ఉద్దేశం ఏంటో మనకు వెల్లడిస్తారు. మేడం నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. ప్రస్తుతం లాయిడ్ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. విజయవాడలో ఈ లాయిడ్ హెల్త్ కేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2012లో. ఆ తర్వాత ఒక 4 years విజయవాడ, తర్వాత హైదరాబాద్లో ఒక 2 years ఉన్నాము. దెన్ మేము బాంబేకి వెళ్ళామండి ఫ్యామిలీతో సహా. ఇప్పుడు లాయిడ్ హెల్త్ కేర్ అనేది ఆల్ ఇండియా మొత్తం కూడాను వ్యాపించి ఉంది. దాదాపు 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి లాయిడ్ హెల్త్ కేర్లో. అలాగే లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉంది. ఇది వచ్చేసరికి బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నామన్నమాట. అలా బిజినెస్లో ఎక్స్పాన్షన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ప్రాసెస్లోనే ప్యారలల్గా మా గ్రామానికి సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కానీ, అక్కడ ఉన్న కనీస అవసరాల్లో మా పాత్రని మేము పోషించటం కానీ ఇవన్నీ కూడాను ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అలా ఆలోచించే క్రమంలోనే విద్యా వ్యవస్థలో మా వంతు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఎంటర్ అవటం జరుగుతుంది. ఇప్పుడు ఎంత బాంబేలో ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాలు, మన సొంత ప్లేస్ మీద ఉన్న ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ తోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ధనిక్ భారత్ విద్యా సంస్థలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం వచ్చేసరికి 2026-27 అకాడమిక్ ఇయర్లో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, అలాగే ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్లో మేము ఎంటర్ అవుతున్నాము. ఈ విద్యా సంస్థలను స్థాపించడానికి ముఖ్య కారణం వచ్చేసరికి సొసైటీకి ఏదైనా చేయాలనే తలంపుతోటే మొదటి నుంచి ఆలోచిస్తూ ఉంటాము. అది ఆ సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము బిజినెస్లో గ్రో అయ్యే కొద్దీ.
ఇది మరో వ్యాపార సంస్థగా చూడకుండానే ఈ విద్యా సంస్థల్ని మేము స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఆ, ధనిక్ భారత్ అనే పేరు కూడా ఎందుకు పెట్టాము అని అంటే, ఈ తరతరాల నుంచి మన చిన్నప్పుడైనా మన తల్లిదండ్రులు చిన్నప్పుడైనా సరే మనం ఒక మాటనైతే వింటూ ఉంటాము, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. అది 40-50 సంవత్సరాల కిందట, ఇప్పుడు కూడాను మన పిల్లలు కూడాను అదే మాట్లాడుకుంటున్నారు, అదే చదువుతున్నారు కూడాను, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. సో ఈ డెవలపింగ్ కంట్రీ అనే దాంతో మిగిలిపోతామా అనే ఫీల్ ఒకటి వచ్చిందండి. యాక్చువల్గా డెవలపింగ్ కంట్రీ అంటే దాంట్లో పాజిటివిటీ ఉంది. సంహో ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని డెకేడ్స్ నుంచి మనం డెవలపింగ్ కంట్రీ అనేది మాట్లాడుతున్నాము అని అంటే, ఆ డెవలపింగ్ కంట్రీ అనే దగ్గర ఆగిపోతామా అనే ఫీల్ కూడా ఉంది. ఇండియాని డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఉద్దేశం అన్నమాట. దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి. అందులో భాగమే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపించడానికి మాకు మెయిన్ మోటో అదే. ఆ తర్వాత మేము మా కజిన్ విక్రమ్ సురేందర్ గారు, మా బావ గారు, ఆళ్ళ గిరిబాబు గారు, దానికన్నా ముందు మా మావయ్య ఇక్కడ లేరు, కందిమల్ల సాంబశివరావు గారు, మా ఫ్రెండ్ అండి రాంబాబు గారు, అలాగే సీనియర్ అయిన రవీంద్ర సార్, అలా అందరితోటి మాట్లాడేసేసి మా ఆడిటర్ తిరుపతి రెడ్డి గారు, నా క్లాస్మేట్ IIITలో చేస్తున్న డాక్టర్ సలీం, వీళ్ళందరితో మాట్లాడేసేసి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆలోచనని ఈ సంవత్సరం ముందుకు తీసుకురావడానికి ముందుకు వచ్చామండి. ఈ ప్రాసెస్ లో మాకు ఎన్నో సంవత్సరాలుగా వెల్విషర్ గా ఉన్న బాలలత మేడం తోటి కూడాను మాట్లాడటం జరిగింది. సిస్టర్ తోటి ఒకసారి పర్సనల్ గా కలిసి మాట్లాడిన తర్వాత మేడంని ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది. మేమందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి, ఎవరైతే మా కజిన్ బావ గారు, మామ అందరూ ఉన్నారో అందరూ కూడాను 25 to 32 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో. మీకు తెలుసు, మీకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు బాలలత మేడం గారి గురించి. వారు వచ్చేసరికి గడిచిన 15 సంవత్సరాల్లోనైనా సరే ఈ సిఎస్బి అకాడమీ అనేది ఎట్లా రన్ చేస్తున్నారు, వారు పిల్లలకి ఎంత మోటివేషన్ క్లాసెస్ ఇస్తారనేది కూడాను మీకు తెలుసు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న, అంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి అడోలసెంట్స్ అండి మేజర్గా. ఈ ఏజ్ లో చాలా మంది తప్పులు చేస్తారు. ఆ ప్రాసెస్ లో ఈ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది ఒకవైపు. ఆ ప్రెషర్ ని కంట్రోల్ చేయటానికి, సరైన విద్యని అందించటానికి మేము అందరం కలిసి మాట్లాడుకొని ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ద్వారా ఈ దేశానికి ఒక మంచి మంచి స్టూడెంట్స్ ని, రేపటి పౌరులను అందించాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్. దేశంలో విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు వచ్చేస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు. అయితే మనం ఇస్తున్న ఇంటర్మీడియట్ విద్య అనేది వాటికి కూడా సూట్ అయ్యేటట్టు వీటన్నిటిని కలగలుపుకుని IIT JEE నీట్ కావచ్చు, తర్వాత రకరకాల కొత్త టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటితో పాటు ధనిక్ భారత్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ విద్యను అభ్యసిస్తారో వాళ్ళు దేశానికి కానీ, కుటుంబాలకు కానీ, రాష్ట్రానికి కానీ సపోర్టివ్గా ఉంటారు. దీనికి ప్రధానంగా ధనిక్ భారత్ అంటే భారతదేశం విశ్వగురు అవ్వటానికి మా చిరు ప్రయత్నం అండి ఇది. అయితే 2047కి మనం భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలంటే, ముందుగా విశ్వగురు స్థాయికి తీసుకెళ్లి భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే ధనిక్ ఆంధ్ర, ధనిక్ తెలంగాణ అంటే అన్ని విషయాల సమృద్ధి. ధనిక్ అంటే కేవలం ఎకనామిక్ టర్మ్స్ మాత్రమే కాదు, అది టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అన్ని విధాలుగా మన ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, మన వాల్యూస్ కావచ్చు, అన్నిట్లో సమృద్ధి సాధించడం. మీకు తెలుసు, నేటి విద్యలో విపరీతమైన స్ట్రెస్ వచ్చేసింది. అంతేకాదు చాలా సందర్భాల్లో పిల్లలు ఆ స్ట్రెస్ భరించలేక రకరకాల దీనికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక స్మార్ట్గా టెక్నిక్స్తో, డిఫరెంట్ మెథడాలజీతో
పాన్ ఇండియా ఫ్యాకల్టీతో క్వాలిటేటివ్గా అండ్ మ్యాక్సిమం ఫోకస్ ఆన్ స్టూడెంట్స్, మినిమం స్ట్రెంత్. మీరు చూసారు నేటి విద్యా సంస్థల్లో వేల మందిని, వందల మంది ఒకటే చోట కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి మినిమం స్ట్రెంత్ ఒక 40, 50, 60 మందితో ఒక చిన్న క్లాస్ రూమ్లో ఎక్కువ మంది ట్యూటర్స్, టీచర్స్ ఉండి ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్స్ ప్రెజర్ పెట్టకుండా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ పెట్టి మెంటర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేసే వినూత్న ప్రయోగం అనమాట ఇది. అంటే రోజు మీరు చదవాలి, ఖచ్చితంగా ఇన్ని ర్యాంకులు రావాలి, ర్యాంకులు తెప్పించే దశగా మేము వాళ్ళని వాళ్ళకు వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకుంటూ ప్రెజర్ ఫీల్ అవ్వకుండా మోడర్న్ థింకింగ్తో కొత్త టెక్నాలజీస్ ఎలా వాడాలని నేర్పిస్తూ దాంతో పాటు ఇంటర్మీడియట్ విద్య అనేది సులభతరం చేయటం, వాల్యూ బేస్డ్ సిటిజన్స్ తయారు చేయడం, ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ కూడా దీనిలో ప్రయారిటీ మనం చూసాం. ఇంటర్మీడియట్ టైంలో అడాల్సెంట్ ఏజ్లో ఆడపిల్లలు కూడా చాలా చోట్ల అభద్రతకు గురవుతున్నారు కాబట్టి అమ్మాయిలకి స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన సేఫ్టీ కూడా మేము దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను తీసుకొస్తున్నాం అనమాట. ముఖ్యంగా రాట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టించడం కాకుండా స్మార్ట్ లెర్నింగ్, తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్తవి చాలా వచ్చాయి అనమాట. క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర తీసుకొచ్చి పిల్లల్ని తయారు చేయటం ఇదే ధనిక్ భారత్ ఉద్దేశం. ఇది హైదరాబాద్లో, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఈ 4 ప్రాంతాల్లో ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని ఇక్కడితో ఆపకుండా ఈ విద్యా ప్రయాణం అంటే ఒక చిన్న కాలువలా మొదలయ్యి ఒక మహాసముద్రంలాగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి పిల్లల్ని భయపెట్టకుండా, బెదిరించకుండా, ఉదిరికి గురి చేయకుండా వాళ్ళని అద్భుతంగా వాళ్ళ దగ్గర నుంచి ఫలితాలు తెప్పించడమే. మీ అందరికి తెలుసు 2030-40 కల్లా జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోతుంది కాబట్టి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా లేదా, ఇంజనీరింగ్ చదివినా ఏ చదివినా ఉద్యోగాలు వస్తాయా లేదా అని డౌట్ లేకుండా ఉద్యోగాల కల్పన దిశగా ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా కేవలం చదువు చెప్పి ఆపేయకుండా భవిష్యత్తులో వాళ్ళని ఒక ఆంటర్ప్రినర్ గా లేదా వాళ్ళకి జాబ్ క్రియేట్ చేసేటట్టు లేదా వాళ్ళ చేత ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేసేటట్టు ధనిక్ భారత్ స్టార్ట్అప్ సంబంధించిన ఒక లాంచ్ ప్యాడ్స్ కూడా భవిష్యత్తులో లాయిడ్ గ్రూప్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి నాట్ ఓన్లీ అంటే కేవలం ఇంటర్మీడియట్ విద్య మాత్రమే కాదు, దాంతో పాటు అన్ని ఫోకస్ చేస్తూ హోలిస్టిక్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రత్యేకంగా ధనిక్ భారత్ అకాడమీ ఫోకస్ చేస్తే ఫస్ట్ మేము ఈ విద్యా సంస్థల దానిలో మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది అకాడమీ నుంచి కాలేజెస్, దాని నుంచి మేము ఇదంతా కూడా ధనిక్ భారత్ సిస్టమ్ ని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని విద్యా రంగాల్లో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ అనేది తీసుకెళ్ళాలన్న మా చిరు ప్రయత్నం ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయత్నం అనేది మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ గ్రూప్ వీళ్ళు సదుద్దేశంతో చాలా గొప్ప ఉద్దేశంతో, ఎందుకంటే హెల్త్ కేర్ లో, ఫార్మాలో అక్కడ చూడండి డబ్బులు ఇక్కడ ఉండవు. దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ అన్నమాట. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మన తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది పిల్లలు ఒత్తిడి గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వేలో, పాజిటివ్ పాత్ లో ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రయత్నం. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కొత్త టెక్నాలజీ, డేటా సైన్స్ కావచ్చు. మీరు చూసారు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే క్వాంటమ్ రీసెర్చ్ చేశారో వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్, ఒక నోబెల్ ప్రైజ్ వస్తే క్వాంటమ్ రీసెర్చ్ లో, ఫిజిక్స్ లో ప్రైజ్ వస్తే కనుక వాళ్ళకి 100 కోట్ల రూపాయల నజరానా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కాబట్టి కొత్త టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు, వీటిలో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు బయటికి వెళ్ళి దేశానికి గర్వకారణంగా మారాలని చెప్పి కోరుకుంటూ ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా దీన్ని ఒక్క సింగిల్ పర్సన్ కాదు, మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఉంది మొత్తం ఎక్స్పర్టైజ్. అక్కడి నుంచి చూస్తే కనుక రాంబాబు గారు సార్కి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ లో, ముఖ్యంగా ఐఐటి జేఈలో. తర్వాత గిరిబాబు గారు సార్ కూడా మోర్ దాన్ 35 ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం ఈ టీచింగ్ లో. తర్వాత విక్రమ్ సురేంద్ర గారు సార్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఫ్యాకల్టీ అన్నమాట. తర్వాత రవీంద్ర గారు రీసెంట్ గా నీట్ లో ఫస్ట్ ర్యాంక్ కూడా కొట్టించారు. ఆయన నీట్ లో టాప్ ఫస్ట్ ర్యాంక్ కూడా, కానీ స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ తో. తర్వాత మనం చూసే సలీం గారు ఓవరాల్ గా తను స్టూడెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. అండ్ తర్వాత మనం చూస్తే తిరుపతి రెడ్డి గారు, తర్వాత అజయ్ గారు లాయిడ్ గ్రూప్ నుంచి, అందరూ కూడా నిష్ణాతులు. ఒక పెద్ద టీమ్ తో ముందుకు వస్తున్నాం. కేవలం ఒక వ్యక్తి కాదు, ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక విప్లవం అని చెప్పొచ్చు విద్యా వ్యవస్థలో. సో మా టీం అందరూ కూడా పరిచయం చేసుకుంటారు, మీతో మాట్లాడతారు. Good afternoon, all of you. ధనిక్ భారత్ విద్యా సంస్థలు
ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌కి సంబంధించి చాలా కాలేజీలు ఉన్నాయి. చాలా కొత్త కాలేజీలు వస్తున్నాయి. చాలా కాలేజీలు చాలా దశాబ్దాల నుంచి ఉన్నాయి. పాత్రికేయ మిత్రులందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు. మీరు ఏంటి స్పెషల్? నిజంగా ఆ స్పెషాలిటీతోనే ముందుకొస్తున్నాము. ఎందుకంటే 3 దశాబ్దాలుగా నేను ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాను. దీంట్లో ఉన్న సాధక బాధకాలు అన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసు. పర్టికులర్గా గత 3 సంవత్సరాల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక పేరెంట్ జడ్జ్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఉన్న కాలేజెస్ నుంచి రిజల్ట్ ఏమో 5% 6%లో ఆగిపోతుంది. కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలు ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో పేరెంట్ అందరూ ఆశిస్తుంది ఏంటంటే ఒక స్టెబిలిటీతో కూడుకున్న వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఎవరిస్తారా అనే ఆలోచనలో అయితే డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ అయితే ఉన్నారు. ఇది సర్వేలో కూడా తేలింది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ చూస్తుంటే కూడా వేచి చూస్తున్నారు పేరెంట్స్ అందరూ. వాళ్ళు చూస్తున్న ఏంటంటే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలి ఇంటర్మీడియట్లో. ఎందుకంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ చేసేది ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ నీట్, ఈ రెండే. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల కల్చర్ అంతే, ఆర్ట్స్ వైపు ఇంకా ఫోకస్ చేయట్లేదు. ఈ రెండిట్లో వాళ్ళ బాబుని కానీ పాపను కానీ చూడాలంటే వాళ్ళకు ఒక విద్యా సంస్థ కావాలి. ఎక్కడైతే అందరి మీద ఫోకస్ చేసి స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్తో డెవలప్ అవుతున్న ఒక విద్యా వ్యవస్థ కావాలి. నేను స్టూడెంట్ సెంట్రిక్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఒకటి ఫీజ్ సెంట్రిక్, ఒకటి రిజల్ట్ సెంట్రిక్ విద్యా వ్యవస్థ రన్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రాంలో జరిగితే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్కి ఈ ఫీజు, ఈ రెండే జరుగుతున్నాయి. కానీ స్టూడెంట్ సెంట్రిక్ అంటే స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని ఆధారంగా తీసుకొని స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని దాన్ని అవగాహనగా తీసుకొని మేము ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను డెవలప్ చేయబోతున్నాం. అంటే మేము డెవలప్ చేసే ప్రోగ్రాము కేవలం బెస్ట్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు. ఏ స్టూడెంట్ అనేవాడు ఏ స్టూడెంట్ అయినా, కొంతమంది క్విక్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది యావరేజ్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు వీక్ స్టూడెంట్స్, బెస్ట్ స్టూడెంట్స్ ఉండరండి, స్లో లెర్నర్స్ ఉండొచ్చు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రేంజ్ స్టూడెంట్ అయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని 30 to 40% ఇంప్రూవ్ చేయగలిగే ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ధనిక్ భారత్ మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మెయిన్ ఎసెట్ ఏంటంటే మేము రైట్ చేయగలిగే స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనే మా ఫీలింగ్. అంటే మా దగ్గరకు వచ్చే ప్రతి స్టూడెంట్, ఎందుకంటే మేము చాలా చిన్న స్ట్రెంగ్తో క్యాంపస్లు కానీ క్లాస్ రూమ్లు కానీ డెవలప్ చేస్తున్నాం. మా క్లాస్ రూమ్లో కేవలం 30+ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఏ క్యాంపస్లో చూసినా మ్యాక్సిమం 400 to 500 మెంబర్స్ మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. అంటే తక్కువ మంది స్టూడెంట్స్ని క్లాస్లో పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా ఫోకసింగ్ పెంచి వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్ ఇచ్చి ఫోకసింగ్ పెంచితే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి మనం రిజల్ట్ తీసుకురావచ్చు అనే భావన మాకు చాలా స్ట్రాంగ్గా. స్టూడెంట్ విద్య అనేది కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ ఓరియంటేషన్,
అంటే స్టూడెంట్ క్యాంపస్కి రాగానే వాళ్ళకి 8th 9th 10thలో ఉన్న కాన్సెప్ట్ని ఒకసారి బ్రషప్ చేసి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ టీచ్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ వాళ్ళ డ్రీమ్స్ రీచ్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం. దీని మీద వర్క్ చేయబోతున్నాం కాబట్టి డెఫినెట్గా ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎక్కడ స్థాపించిన ఆ కాన్ఫిడెన్స్తోనే మేము చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ టైం 4 సెంటర్లో దాదాపు 16 ఇన్స్టిట్యూషన్స్తో ముందుకు వస్తున్నాం. 2026, 27 16 బ్రాంచెస్తో ముందుకు వస్తున్నాం. కనుక మా కాన్ఫిడెన్స్ ఉంది. మమ్మల్ని డెఫినెట్గా మా ప్రోగ్రామ్ని కనుక డీప్గా కనుక వెళ్తే డెఫినెట్గా పబ్లిక్కి దిస్ ఇస్ ద రైట్ చాయిస్ అనే ఫీలింగ్ వస్తుందనే ఆలోచనతో ఇంటర్మీడియట్, ఐఐటి జేఈ అండ్ నీట్, ఇంటర్మీడియట్, ఐఐటి జేఈ, నీట్లో రిజల్ట్ ఓరియంటేషన్ 95 to 100% స్టూడెంట్కి రీచ్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. ఇదే మా స్ట్రెంత్. థ్యాంక్ యూ అన్న. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నా పేరు కొండముది రవీంద్ర కుమార్. సో ఐ హ్యావ్ పుట్ అప్ మోర్ దాన్ 35 years in this field as a physics teacher and other. ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఒక ఫిజిక్స్ అధ్యాపకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ఐఐటి జేఈ అయినా, నీట్ పరీక్ష అయినా, లేదా ఆ స్థాయి పరీక్ష ఏదైనా కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ర్యాంకు కానీ సీటు కానీ రావాలంటే ఫిజిక్స్ ఒక ముఖ్యమైన పాత్ర డెఫినెట్గా పోషిస్తుంది. అంటే అనేక సందర్భాల్లో ఆ ర్యాంక్ కానీ సీటు కానీ రావాలంటే ఫిజిక్సే కొన్ని సందర్భాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫిజిక్స్ ప్రశ్నాపత్రం అనేటువంటిది దాన్ని నిర్ణయిస్తుంది చాలా సందర్భాల్లో. ఐఐటి యాస్పిరెంట్కి ఫిజిక్స్ కొంచెం కష్టంగా అనిపిస్తే, బయాలజీ స్టూడెంట్కి చాలామందికి ఫిజిక్స్ అనేటువంటి అపోహలు ఉంటున్నారు. అంటే ఇక్కడ నాతో పాటు నా సోదరులు సురేంద్ర గారు, రాంబాబు గారు, అంటే ముగ్గురు ఫిజిక్స్ అధ్యాపకులు పిల్లర్స్ లాగా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల వెనకాల ముఖ్యంగా డిసైడింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా బలోపేతంగా విద్యార్థులకు ఉపయోగపడేట్లుగా ట్రైనింగ్ కానీ, తర్వాత మెటీరియల్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, చివరికి రిజల్ట్గా అది కన్వర్ట్ అయ్యే విధానంలో మా అనుభవం డెఫినెట్గా ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. ఇక ఫిజిక్స్ గురించి మాట్లాడాలంటే, యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఫిజిక్స్ అంటే ఈక్వేషన్లు, ప్రాబ్లమ్స్, లాస్, కాంప్లికేటెడ్ అనుకుంటారు. అందరూ అన్నట్లుగా అది నిజం కాదు. ఫిజిక్స్ అనేటువంటిది నిజంగా గనక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక లైఫ్ స్కిల్స్ అనేది డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ, లేకపోతే ఈక్వేషన్స్, తర్వాత డయాగ్రమ్స్, గ్రాఫ్స్ వగైరా వగైరా ఏవైతే ఉన్నాయో ఈ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా 15 to 17 years ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థికి దాన్ని గనక ఆసక్తికరంగా గనక మనం అందించగలిగితే భవిష్యత్తులో జేఈ ద్వారా, నీట్ ద్వారా ర్యాంక్ ఒకటే కాదు, జీవితంలో వచ్చేటువంటి రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కానీ హౌ టు సాల్వ్ అనేటువంటి దానికి మొట్టమొదటి అడుగు ఇంటర్మీడియట్ రోజుల్లోనే ఫిజిక్స్ ద్వారా అందించవచ్చు అనేటువంటిది నా అనుభవంతో మా అందరి ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దిస్ ఏజ్ గ్రూప్ యాజ్ ఆఫ్ నౌ. 15-17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హ్యాండిల్ చేయడం అనేటువంటిది
ఒక పెద్ద టాస్క్. అందులో ముఖ్యంగా ఆ విద్యార్థి ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆహ్లాదకరంగా సబ్జెక్ట్ నేర్చుకొని పరీక్షకి వెళ్ళేదాకా కూడా ఆనందకరంగా దాన్ని ఎంజాయ్ చేసేట్లుగా చెప్పాలంటే ఫిజిక్స్ అనేటువంటిది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది డెఫినెట్గా. ఎందుకనంటే చాలామంది సక్సెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అబౌట్ వన్ క్రూషియల్ పాయింట్. నోబడీ స్పీక్స్ అబౌట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్. అందరూ సక్సెస్ గురించే మాట్లాడతారు. ఫిజిక్స్ నిజంగా గనక ఇంటర్మీడియట్ స్థాయిలో గనక సరిగ్గా చెప్పినట్లయితే ప్రతి విద్యార్థికి హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్, హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అనేటువంటిది నేర్పిస్తుంది. అది జీవితంలో ఇంటర్మీడియట్ తర్వాత అతను ఒక మంచి ఇంజనీర్ అయినా లేకపోతే డాక్టర్ అయినా భవిష్యత్తులో ఒక మంచి కుటుంబాన్ని నడపడానికి, ఒక సమాజాన్ని సరైన దిశలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ని సరిగ్గా సవ్యంగా కనుక చెప్పగలిగినట్లయితే అవి లైఫ్ ప్రిన్సిపల్స్గా మారతాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్ స్ట్రాటజీని కనుక ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు లైఫ్లో హౌ టు లీడ్ ది లైఫ్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. సో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మా దగ్గర ఫిజిక్స్ టీచింగ్ విధానంలో ఈ దిశగా వీఆర్ ప్లానింగ్ అవర్ కరికులం అండ్ వీఆర్ డిజైనింగ్ అవర్ షెడ్యూల్స్, వీఆర్ డిజైనింగ్ అవర్ క్వశ్చన్ పేపర్స్. ఈవెన్ అంటే ప్రతి ప్రాబ్లమ్ని రొటీన్గా కాకుండా దాన్ని బోధించే విధానంలో కూడా దాని ద్వారా పిల్లవాడికి వేరే రకంగా ఒక సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసేటువంటి స్కిల్ని నేర్పించడానికి వీఆర్ డిజైనింగ్ దట్. అండ్ వీ డోంట్ థింక్ దట్ ఫిజిక్స్ మేడ్ ఈజీ ఒక్కటే కాదు, అక్కడ ఆగం మేము. ఫిజిక్స్ మేక్స్ యువర్ లైఫ్, ఫిజిక్స్ మేక్స్ యువర్ లైఫ్ ఎంజాయబుల్ అనేటువంటి నినాదంతో డెఫినెట్గా మిగిలిన విద్యా సంస్థలకి విభిన్నంగా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడాను, అపార్థం చేసుకోవద్దు. ఫిజిక్స్ ముఖ్యంగా డెఫినెట్గా అటు ఐఐటి విద్యార్థులకు కానివ్వండి, జేఈ విద్యార్థులకు కానివ్వండి, లేదా నీట్ పరీక్ష రాసే విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఫిజిక్స్ అనేటువంటిది డెఫినెట్గా భవిష్యత్తులో అది వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే రకంగా మా బోధనా విధానం ఉంటుందని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో వర్కింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా టీచింగ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి డే వైజ్ రిపోర్ట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేపిస్తాం. డే వైజ్ రిపోర్ట్స్ అంటే వాళ్ళు ఆ రోజు ఏం టీచ్ చేస్తారు, ఏ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తారు, స్టూడెంట్స్ ఏం చదవాలి, రీడింగ్ ఏం చదవాలి, అలానే వర్కింగ్లో ఏ క్వశ్చన్స్, ఇంటర్మీడియట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్కి సంబంధించి ఎటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చేయాలి అనేది ఒక ప్రణాళిక అనేది ఒక డే వైజ్గా వీక్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్లానర్ అనేది తయారు చేపిస్తాం. అలా తయారు చేపించిన ప్లాన్ని స్టూడెంట్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనే దానికి ఒక ట్రాకింగ్ అనేది మా దగ్గర ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంది. స్టూడెంట్ వైజ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మా ధనిక్ భారత్లో ఉన్న ఒక స్పెషాలిటీ. ప్రతి ఒక్క విద్యార్థి రిపోర్టు ప్రతిరోజు ఏ రోజు చూసినా సరే ఆ స్టూడెంట్ ఏ లెవెల్ వర్క్ చేశాడు అనేది మా దగ్గర ఖచ్చితమైన రిపోర్ట్ ఉంటుంది. అలాంటి ప్రణాళిక అనేది ఒక సిస్టమ్ అనేది మా ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మేము రూపొందించాం. ఇలాగా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అలా వీక్ రిపోర్ట్స్లో కన్సోలిడేట్ చేసి ఆ చేసిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్స్లో ఆ స్టూడెంట్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, స్లో పెర్ఫార్మర్ ఎలా చేశాడు, తను చేసిన వర్క్కి ప్యారలల్గా పెర్ఫార్మ్ చేశాడా లేదా అనేది వెరిఫై చేస్తాం. మీడియం లెవెల్ స్టూడెంట్ ఎంత వర్క్ చేశాడు, అతని పెర్ఫార్మెన్స్ దానికి ప్యారలల్గా వచ్చిందా లేదా, అలానే ఫాస్ట్ లెర్నర్ స్టూడెంట్ కూడా అతను చేసిన వర్కింగ్ని బట్టి అతను పెర్ఫార్మెన్స్ చేశాడా లేదా అనేది ప్రతి డీన్ స్థాయి నుంచి, ప్రిన్సిపాల్ స్థాయి నుంచి, వైస్ ప్రిన్సిపాల్ స్థాయి నుంచి, సెక్షన్ ఇన్ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరూ ఒక మానిటరింగ్ వర్క్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు. ఇదే విధంగా
మంత్లీ మీటింగ్స్ అనేది మేము కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ కూడా ఈ ఈ స్టూడెంట్స్ చేసిన ప్రతి వర్క్ని ఆ పేరెంట్స్కి కూడా తెలియపరుస్తాం అన్నమాట. ఇది మా ధనిక్ భారత్లో ఉన్న ఒక స్పెషల్ ఇది వర్క్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేము చేపించే వర్క్లో ఇంటర్లో మార్కులు తెప్పించడంతో పాటు ఐఐటి అనేది ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ఐఐటి అనేది ఒక టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఒకవేళ ఐఐటి మిస్ అయినా జేఈ మెయిన్స్లో ర్యాంక్ తెప్పించే విధంగా ట్రై చేయటం. ఒకవేళ అది కూడా మిస్ అయినా బిట్ శాట్, అలానే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్లో సీట్ తెప్పించడం, అలానే IIITస్లో గచ్చిబౌలి టైప్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ తెప్పించడం. ఇంకా ఫైనల్గా లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో డొనేషన్ లేకుండా సీట్ తెప్పించడం అనేది మా ముఖ్య లక్షణం. అది ఏదో 5%, 10% స్టూడెంట్స్ రిజల్ట్ వస్తే సాటిస్ఫై అయ్యే విధంగా కాకుండా 95% స్టూడెంట్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే విధంగా మా ప్రణాళికలు మేము తయారు చేయబోతున్నాం. అది ఫ్యూచర్లో చేసి చూపిస్తామని అనుకుంటున్నాం. అలానే మా ధనిక్ భారత్ విద్యా సంస్థలు మీ మీడియా ద్వారా కనిపిస్తూ వినిపిస్తూ ఫ్యూచర్లో స్టాండర్డ్గా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ధనిక భారత్ విద్యా సంస్థల తరఫున దిస్ ఈజ్ అంచా రాంబాబు, ఐఐటి జేఈ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ ధనిక భారత్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మాకు ఇక్కడ మెయిన్గా మాది స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అండి. ఈ స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రాంలో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాకు లెస్ స్ట్రెంత్ అండ్ మోర్ ఫోకస్. తక్కువ స్ట్రెంత్తో ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఆ ఫోకస్లో కూడా ఎలా చేయగలుగుతాము అంటే ఆ ఫోకస్ చేయటంలోనే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ని ప్యాషనేట్ చేయటం, అలాగే ప్రతి స్టూడెంట్కి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయటం. ఇక థర్డ్ పాయింట్, ప్రతి స్టూడెంట్కి కూడా ఒక లర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయటం. అంటే లర్నింగ్ ప్రాసెస్ అనేది మనకి ఈ ఐఐటి జేఈ అనే నీట్ అనే ఇంటర్మీడియట్ ఇది ఓన్లీ టీచింగ్లో మనం తీసుకోవాలంటే ఒక సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ద్వారా ఇదంతా కూడా ఒక మీడియం మాత్రమేనండి. ఈ మీడియం ద్వారా మేము వాళ్ళని ప్యాషనేట్ చేయడం కానీ, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాంట్లో డెవలప్ చేయడం కానీ, లేదా లర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయడం కానీ, అలాగే ఒక ప్రాబ్లం సాల్వింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయడం కానీ అన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్లో మాకు డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అనేది కానీ, కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం కానీ, ఏదైనా ఒక విషయం మీద ప్యాషనేట్ చేయడం అనేది కానీ, ఇది నాట్ ఓన్లీ ఫర్ ఐఐటి జేఈ నీట్ అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఉపయోగపడతాయి అని కాదండి. ఇవి అన్నిటికీ ఉపయోగపడతాయి. లైఫ్లో ఏ సక్సెస్ కావాలన్నా కూడా ఈ స్కిల్స్ అనేవి ప్రతి స్టూడెంట్కి, ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటివి ఈ స్కిల్స్. సో ఈ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద టీనేజ్. సో ఈ 16 and 17th ఏజ్లో స్టూడెంట్ మా దగ్గర ఉంటున్నప్పుడు అతను మౌల్డ్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ పర్టికులర్గా ఓవరాల్ డెవలప్మెంట్. సో ఈ ఓవరాల్ డెవలప్మెంట్లో మనం చేయగలిగినటువంటిది ఏ స్టూడెంట్ అయినా సరే అంటే ఫ్యూచర్కి టర్న్అప్ అవ్వాల్సినటువంటి టర్న్ చేసేటువంటిది టర్నింగ్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్లో
అతను మౌలు చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే పర్టికులర్గా ఏ విషయం మీదైనా సరే, నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్స్, ఎనీ ఇష్యూ మీద అయినా సరే, ఎనీ ప్రాబ్లం అయినా సరే అతన్ని ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అతను ప్యాషనేట్ చేయాలి. తర్వాత దాన్ని సాల్వింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయటం, తర్వాత దానికి సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయితే ఉంటుందో బేసికల్గా దాన్ని అర్థం చేసుకోవటం. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే అండి, మనకి ఒక సబ్జెక్ట్లో మన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ద్వారా మనం ఇది ఒక మీడియంగా తీసుకొని ఈ స్కిల్స్ అన్నిటిని డెవలప్ చేయటం అనేది మా ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గమనించుంటారు, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఈ డైరెక్టర్స్ ప్యానెల్లో మీరు గమనించినట్లయితే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీగా చేసిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అందరూ కూడాను మాస్టర్స్ చేసి మినిమం 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఎడ్యుకేషనల్ విజనరీస్ అందరూ కూడాను మాకు డైరెక్టర్స్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ విద్య అనేది అడోలసెంట్స్ మేజర్గా కౌమార దశలో ఉన్నప్పుడు వచ్చే ఆ ఏజ్ 15 to 17, 18 ఆ ఏజ్లో వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉంటారో మనకు తెలుసు. ఈ టైప్ ఆఫ్ ఆ అగ్రెసివ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ దాటవలసిన పరిస్థితి, ఇంటర్మీడియట్, ఐఐటి, జేఈ, మెయిట్, నీట్, ఫౌండేషన్ ఇవన్నీ దాటవలసిన పరిస్థితి. ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలుసు. ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయటానికి ఈ విజనరీ ఎడ్యుకేషనలిస్ట్ డైరెక్టర్గా ఉంటూ ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయటానికి ఒక మెంటర్షిప్ ఇవ్వటానికి మన దగ్గర మన ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ డైరెక్టర్గా ఉన్నారు బాలలత మేడం గారు. వారు ఇప్పటికే ఎన్నో వందల స్కూల్స్కి విజిట్ చేసి పిల్లలందరికీ కూడాను మెంటర్షిప్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ విద్యలో ఈ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి మేడం ఉన్నారు. చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి పారామీటర్స్ సెట్ అవుతూ, అలాగే ఫైనాన్షియల్ గా ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటానికి మా ఆడిటర్ గారు ఉన్నారు, మేమున్నాము డైరెక్టర్స్ గా. ఇట్లాంటి పారామీటర్స్ అన్ని సెట్ అయినా ఇన్స్టిట్యూట్ గా ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ గా ఉంది అని మేము చెప్పొచ్చు. ఇదే ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. అది ఇప్పుడు ఇంటర్మీడియట్ లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పటి వరకు గడిచిన 3 నెలలలో మేము సాధించిన ఒక మెరుగైన ఫలితం ఏంటంటే, మా ఎంప్లాయీస్ ఏదైతే ఇప్పటి వరకు 250 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారు, లెక్చరర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరూ కలిస్తే, ఈ ఎంప్లాయీస్ అందరికి కూడాను ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ సెక్టార్లోనే ఫర్ ద ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు 20 lakhs లైఫ్ ఇన్సూరెన్స్, 20 lakhs సంబంధించిన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడాను ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇంట్రొడ్యూస్ చేశాం. ఇది ఇంట్రొడ్యూస్ చేయడానికి లాయిడ్ గ్రూప్ లో ఉన్న డైరెక్టర్స్ అయిన అజయ్, మిగిలిన 2 కజిన్స్ ఇక్కడ లేరు, వీళ్ళ ముగ్గురు కూడాను ఇది ఫైండ్ అవుట్ చేసి మా ప్యానల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము అది ఇమీడియట్ గా టేకప్ చేసి ప్రతి ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళ ఫ్యామిలీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ 3 lakhs తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ 20 lakhs, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా 20 lakhs ది ప్రతి ఎంప్లాయీకి కవర్ అయ్యేటట్లు చేశాము. ఇది గట్టిగా చెప్పగలను, ఫర్ ద ఫస్ట్ టైం ఎడ్యుకేషనల్ సెక్టార్ లో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఎంప్లాయీస్ కి తీసుకుంటున్న ఎక్స్ట్రా కేర్. అదేవిధంగా రేపు స్టూడెంట్స్ ని కూడాను ఇదే విధంగా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటానికి, ప్రోగ్రామ్ ని ప్రాపర్ గా రన్ చేయటానికి మా ఎడ్యుకేషనల్ విజనరీస్ డైరెక్టర్స్ గా ఉన్నారు. అలాగే ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేయటానికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నారు. ఇలాంటి మళ్ళీ అంటున్నానండి, ఇలాంటి 360 degrees కవరేజ్ అయిన
ఇన్స్టిట్యూట్ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది గర్వంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఇప్పుడు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రథమంగా ఇంటర్మీడియట్ విద్య అనేది మేము ఎందుకు స్టార్ట్ చేసాం మీకు అర్థమైందో అనుకుంటాను. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ పిల్లలందరికీ కూడా ఒక పరిపక్వత వచ్చే స్టేజ్ కాబట్టి దానిలో ఒక క్వాలిటేటివ్ సంపూర్ణ విద్యా విధానం అందిస్తే, ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ స్టేజ్ కాబట్టి ఆ స్ట్రెస్ని తగ్గించి వాళ్ళకి ఒక జీవితాన్ని కల్పించి తెలుగు రాష్ట్రాలు సుసంపన్నంగా ఉంటే దేశం సుసంపన్నంగా ఉంటుందని చెప్పి నమ్ముతూ ధనిక్ భారత్ విద్యా సంస్థల్ని స్థాపించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేస్తాం. తర్వాత భవిష్యత్తులో ఇది అంచెలంచెలుగా విస్తరించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2047 కల్లా ఇది ఒక సమూలమైన మహావృక్షంలా మారి దేశానికి మా వంతుగా సేవ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్తో ఇది స్టార్ట్ చేశాము. ఇది ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళకంటే ప్రత్యామ్నాయంగా అంటే వాళ్ళు చేయలేని విధంగా నాణ్యమైన విద్య కావచ్చు, ఒత్తిడి లేని విద్య కావచ్చు, రెగ్యులర్ కౌన్సిలింగ్స్ కావచ్చు, రెగ్యులర్ మెంటర్షిప్ కావచ్చు, తక్కువ మంది విద్యార్థులతో ఎక్కువ ఫోకస్ కావచ్చు. దాంతో పాటు నాణ్యమైన మాకు దగ్గర డే స్కాలర్స్ మాత్రమే కాదు, రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయి, సెమీ రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయి. క్వాలిటేటివ్ ఫుడ్, హైజీన్, ఉమెన్ సేఫ్టీ అండ్ జెండర్ న్యూట్రల్ ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు కూడా అమ్మాయిలు